హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ఫ్యాక్ట్ ఛానల్. నా వీడియోని మొదటిసారి చూసినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇండియా డెవలపింగ్ కంట్రీ. నేను చిన్నప్పటి నుంచి వింటున్న మాట. మా నాన్న అదే చెప్పాడు, స్కూల్లో సార్ కూడా అదే చెప్పాడు, మా నాన్నగారికి వాళ్ళ సార్ కూడా అదే చెప్పాడు. రేపు మన పిల్లలకు కూడా ఇదే చెప్తాం, ఇండియా డెవలపింగ్ కంట్రీ అని. మరి ఇండియా ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుంది? మన దగ్గర అన్ని వనరులు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వడం లేదు? నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని వీలైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, పాపులేషన్. అధిక జనాభా ఒక దేశం అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉంటే అన్ని రిసోర్సెస్ అందరికీ దొరకవు, వారికి చేరాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఇండియా ప్రపంచ జనాభాలో సెకండ్ ప్లేస్లో ఉంది. 2050 నాటికి మొదటి ప్లేస్లో వస్తుందని సైంటిస్టుల అంచనా. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కంట్రోల్లో రావడం లేదు. చాలామందికి తెలుసు ప్రపంచంలో ఎక్కువ సంపద మన దగ్గర ఉంది అని, కానీ ఇండియా ప్రజలు పేదరికంగానే ఉంటారు. దానికి కారణం ఎక్కువ పాపులేషన్ కలిగి ఉండటం. సెకండ్ వన్, పావర్టీ, పేదరికం. ఇండియాలో చాలామంది ధనవంతులు ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే రిచ్ పర్సన్స్ రిచ్గానే అవుతున్నారు, పూర్ పర్సన్ ఇంకా పూర్గానే ఉంటున్నారు. ఇండియాలో దాదాపు 73 మిలియన్ల ప్రజలు పేదరికంగానే బతుకుతున్నారు, అంటే 5.6% పావర్టీగానే ఉంటున్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు చాలా చర్యలను తీసుకుంటుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీటిని నిర్మూలించడానికి చాలా సహాయాలు చేస్తూనే ఉంటుంది. కానీ అవి వారికి చేరేలోపే, తెలుసు కదా, ఎవరైనా 100 రూపాయలు సాయం చేస్తే అవి వారికి చేరేలోపు 10 రూపాయలు అవుతాయి. ఆ విధంగా దోచుకుంటున్నారు. పావర్టీ అనేది తగ్గితే మన ఇండియా అభివృద్ధి చెందడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వన్, కరప్షన్, లంచం. దేశాన్ని పట్టిపిడిస్తున్న ఒక రోగం. కరోనా అయినా పోతున్నామో కానీ ఇది మాత్రం ఎప్పటికీ పోదు. మనం కనుక గూగుల్లో కరప్షన్ అని టైప్ చేయగానే ముందుగా ఇండియాని చూపిస్తుంది. తెలుసు కదా, పుట్టాలంటే లంచం, చావాలంటే లంచం. ఆఖరికి మన ఫీవర్ వచ్చి హాస్పిటల్లో ఒక బెడ్ కావాలన్నా లంచం ఇవ్వందే పని జరగదు. గవర్నమెంట్ ఆఫీసులలో రాజకీయ నాయకుల దగ్గర లంచం ఇవ్వందే పని జరగదు. దీనిలో మన భాగం కూడా ఉంటుంది. ప్రతి వాడు వర్క్ తొందరగా అయిపోవాలని చెప్పేసి డబ్బు ఇచ్చి వర్క్ని తొందరగా ఫినిష్ చేసుకుంటున్నాడు. వాళ్ళకి జనాలే బాగా అలవాటు చేశారు. వాడికి లంచం ఇవ్వందే పని చేయడు అనే విధంగా తయారు చేశారు. దీన్ని అరికట్టడానికి ఎన్ని యాంటీ కరప్షన్స్ బ్యూరోస్ పెట్టినా కూడా దీన్ని ఆపడం ఎవరితరం కావడం లేదు. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్ చూస్తూనే ఉంటాం, లంచం అడుగుతూ పట్టుబడిన గవర్నమెంట్ ఆఫీసర్ అని. వాళ్ళ ధీమా ఏంటంటే మహా అయితే సస్పెండ్ 1 మంత్ 2 మంత్స్ అవుతాం, తర్వాత శర మామూలే. ఇలా చేసినప్పుడు సస్పెండ్ కాకుండా జాబ్ని తీసేసి జైల్లో వేస్తే బాగుంటుంది. వాడికి భయం లేకపోవడం వల్లనే ఈ లంచం అనేది ఇలా పెరుగుతూ ఉన్నది. వాళ్ళే కాదు, జనాలు కూడా వాళ్ళ ఆలోచన ధోరణి మారాలి. లంచం అడిగితే ఎందుకురా అని నిలదీస్తే కొంచెమైనా మార్పు ఉంటుంది. ఫోర్త్ వన్, ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థ. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఉండాల్సిన చదువు. మన ఇండియాలో ఎడ్యుకేషన్ పర్సంటేజ్ 74.04%, అంటే ఇంక 20% మంది చదువుకోవడం లేదు. ఏది మంచో ఏదో చెడో తెలియాలంటే చదువుకుంటూనే తెలుస్తుంది. కొంతమంది పేదవారు తమ పిల్లలను చదివిస్తే డబ్బులు ఖర్చు అవుతాయని వారిని స్కూలు పంపించడమే మానేశారు. వారిని పనిలోకి పంపిస్తే తిండికైనా డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పక్కవాడు చెప్పిందే వేదం అవుతుంది. వాడి కష్టాన్ని దోచుకుంటారు. జనాలలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. గవర్నమెంట్స్ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ పెడుతుంది, మధ్యాహ్న భోజనం కూడా ఉంది. ఈ మీడియా వాళ్ళు కూడా ఆ బొక్కల బాబాగాల గురించి చెప్పకుండా సైంటిస్టుల గురించి చెప్పండి. వారి అచీవ్మెంట్స్ని తెలియజేయండి. వాళ్ళకి కూడా ఆ స్థాయిలోకి రావాలని కోరిక రావాలి. ఇంకో విషయం ఏంటంటే చదువు దగ్గర క్యాచ్ ఫీలింగ్ చూపించకండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, హిందూ, ముస్లిం అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజర్వేషన్ ఇలా చేయడం వల్ల ఒక సైంటిస్ట్ కావాల్సిన వ్యక్తి కూడా ఈ క్యాస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల వెనుకబడిపోతున్నాడు. చదువు దగ్గర క్యాష్ ఫీలింగ్ లేకుండా అందరినీ సమానంగా చూడండి. ప్రతి ఒక్కరు చదువుకుంటేనే దేశం అనేది బాగుపడుతుంది. పాలిటిక్స్, రాజకీయం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలక్షన్ వచ్చాయంటే చాలు ప్రతి రాజకీయ నాయకుడు మేము వస్తే అవి చేస్తాం, ఇది చేస్తాం, అన్నీ ఫ్రీగా ఇస్తాం, లోన్లు మాఫీ చేస్తాం, వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం అని ఏవేవో కోతలకు వస్తారు. జనాలు అమాయకులు, ఇవన్నీ నమ్మేస్తారు. కొంతమంది అయితే ఒక రాజకీయ నాయకుడు మన దగ్గరికి ఓటు అడగడానికి వస్తే నువ్వేం చేస్తావని అడగకుండా నువ్వు ఎంత ఇస్తావని అడుగుతారు. ఎలక్షన్ వచ్చాయంటే చాలు మందుకి డబ్బుకి కొదవ ఉండదు. ఓటుకి 1000, 2000 అని ఉంటుంది. ఎవరు ఎక్కువ మనీ ఇస్తే వారికే ఓటు. మళ్ళీ అందరూ అంటారు ఏ రాజకీయ నాయకుడు సరిగా పనిచేయడం లేదు అని. మీకు డబ్బు ఇచ్చిన వాడు దానికంటే ఎక్కువ సంపాదించాలని కోరుకుంటాడు, కానీ ఏ ఒక్కరూ దేశం డెవలప్ చేయాలని కోరుకోరు. ఎప్పుడైతే జనాలు నోటు కోసం కాకుండా ఒక మంచి నాయకుని ఎన్నుకుంటారో అప్పుడు దేశం బాగుపడుతుంది. అలాంటి సమయం వస్తుందంటారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్యాస్ట్ అండ్ రిలీజియన్స్.
కులాలు, మతాలు. మన దగ్గర ఉన్న కులపిచ్చి, మతపిచ్చి ఇంకెక్కడా ఉండదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఎక్కువతమని మన పుస్తకంలో చదువుకుంటాం. అది పుస్తకంలో మాత్రమే ఉంటుంది. బయట అలా ఉండదు. ఏదైనా ఒక పనిని అందరూ కలిసి చేస్తే చాలా తొందరగా సాల్వ్ అవుతుంది. మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి కారణం కూడా అదే. యూనిటీ అనేది లేకపోవడం. ఎక్కడ ఏదన్నా జరిగితే వాడు మన కాస్ట్ వాడు కాదు, మన మతం వాడు కాదు అని పక్కకి వెళ్ళిపోతాం. ఎవరైనా "నువ్వు ఎవరు?" అని అడిగితే నేను ఇండియన్ అని చెప్పకుండా నేను ఆ కాస్ట్ వాడిని, నేను ఆ మతం అని చెప్తూ ఉంటారు. ఒక అమ్మాయిని రేప్ చేసినా, మర్డర్ చేసినా ఎవడు దాన్ని ఆపడు. బట్ వాట్సాప్, ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తారు. నెక్స్ట్ డే క్యాన్‌లు పట్టుకొని ర్యాలీ తీస్తారు. ఎప్పుడైతే ఒకరి సమస్య మన సమస్యలాగా కుల, మత, వర్ణం భేదం లేకుండా ఫీల్ అవుతారో అప్పుడు మార్పు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ డివైడ్ అండ్ రూల్. విభజించు, పాలించు. ఎప్పుడైనా ఒక యూనిట్‌ని డివైడ్ చేస్తే వాళ్ళ వర్క్ తొందరగా ఫినిష్ అవుతుంది. అలా చేయడం వలన మనలో మనకి గొడవలను క్రియేట్ చేయొచ్చు. బ్రిటిష్ కాలంలో జరిగింది కూడా ఇదే. అక్కడ వాళ్ళు డబ్బు, అధికారాన్ని చూపించి మన రాజులను డివైడ్ చేశారు. ఇప్పుడు మన వాళ్ళు మతాలు, కులాలు అని చెప్పి విడదీశారు. ఎవరైనా ఎన్నికల్లో వాళ్ళ క్యాస్ట్ వాడు నిలబడితే వాడు వెధవైనా, రౌడీ అయినా సరే వాడికే ఓటు వేస్తారు. వాడు మన మతం వాడరా, వాడిని గెలిపించాలిరా అని అనేస్తారు. వాడు మన క్యాస్ట్ అయితే చాలు, గుద్దు ఓటు అంతే. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అవుతుంది ఇండియా డెవలప్ అవ్వకపోవడం. ఇప్పుడు ఇండియా సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఇండియాలో ప్రతి 2 నిమిషాలకి ఓ అమ్మాయి లైంగిక వేధింపులకి గురి అవుతుంది. ప్రతి 10 నిమిషాలకి రేప్‌కి గురి అవుతుంది. రేప్ చేసిన వాడు దర్జాగా బయట తిరుగుతాడు. లేకపోతే వాడికి మంచి ఫుడ్ పెట్టి దున్నపోతులా మేపుతారు. శిక్ష పడేసరికి 20,000, 30,000 పడుతుంది. మన దేశంలో నిరుద్యోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌లో 368 ప్యూన్ పోస్టులకు దాదాపు 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 2 లక్షల మంది ఇంజినీర్లు, మరో 250 మంది పీహెచ్‌డీ చేసిన వారు ఉన్నారు. ఇక మీరే అర్థం చేసుకోండి మన నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉందన్నది. రూ. 30 లంచం ఇవ్వాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ హాస్పిటల్‌లో 10 నెలల పిల్లాడిని, తల్లిని బయటికి గెంటేసింది ఒక స్వీపర్. హెల్త్ కేర్ ప్రకారం 185 దేశాల్లో మన ఇండియా 140 ప్లేస్‌లో ఉంది. ఇక మీరే అర్థం చేసుకోండి మనం ఏ రేంజ్‌లో హెల్త్ కేర్‌ని చూపిస్తున్నామన్నది. మన దేశంలో ఒక్క పూట తిండి దొరకక ప్రతి సంవత్సరం 31 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. దయచేసి ఫుడ్‌ని వేస్ట్ చేయకండి. ఏ దేశంలో ఆకలితో ఎక్కువ చనిపోతున్నారని తెలిపే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2019 రిపోర్టు ప్రకారం 117 దేశాల లిస్ట్‌లో మన ఇండియా 102 ప్లేస్‌లో ఉంది. ఇది మన ఇండియా దౌర్భాగ్య స్థితి. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే 138 కోట్ల జనాభా ఉంటే మనం ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు గెలిచింది 28. మనకంటే పేదిక దేశాలైన కెన్యా 100 గెలిచింది. జమైకా 78 గెలిచింది. ఇక మీరే అర్థం చేసుకోండి మన స్పోర్ట్స్ పరిస్థితి ఎలా ఉంది అని. ఇప్పుడు ఉన్న ఇంకో దరిద్రం ఏందంటే సెల్ఫీ పిచ్చి. వాడి కళ్ళ ముందు మర్డర్ జరుగుతున్నా కూడా దాన్ని ఆపడు కానీ దాన్ని వీడియోగా షూట్ చేసి వాట్సాప్, ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తాడు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైగే అవుతుంది. ఈ కాలంలో ఎన్నో మార్పులు చేయొచ్చు. నాకు తెలిసి ఇన్ని మార్పులు వచ్చినప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానెల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.